నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 14వ రోజుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర వారిది మీదుగా నగరంలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర జనసంద్రమైన బెజవాడ తాడేపల్లి జంక్షన్ లో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం సాధారణ జనంతో కలిసి సీఎం జగన్ కు సంఘీభావం తెలిపిన ఆయన సతీమణి వైఎస్ భారతి బస్సులో నుంచి ప్రతిగా అభివాదం చేసిన జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి చేనేత రంగాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శలు బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో బీసీ టికెట్ ఇవ్వకుండా లోకేష్ కు ఇచ్చారంటూ చంద్రబాబుపై ధ్వజం మేనత్త మేనకోడళ్ల మధ్య చిచ్చురేపిన వైఎస్ వివేక హత్య వివాదం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి విమలమ్మ షర్మిల సునీతలపై మాటల దాడి కౌంటర్ అటాక్ ఇచ్చిన షర్మిల బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ సుజనా చౌదరిపై ఘాటు విమర్శలు చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆసిఫ్ విజయవాడ పశ్చిమాన్ని సింగపూర్ చేయడం అటుంచి స్థానిక సమస్యలు తెలుసుకోవాలంటూ సుజనాపై ఆసిఫ్ సెటైర్లు తాడికొండ ప్రజాగణం సభలో జగన్ కి చంద్రబాబు మాస్ వార్నింగ్ 1000 మంది జగన్లు వచ్చిన అమరావతిని అంగుళం కూడా కదల్చలేరంటూ సవాల్ ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రి యాత్రలా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. దీనిలో భాగంగా కనకదుర్గ వారిధిపై అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోట్లాది ప్రజల హృదయాలను సృష్టిస్తూ జన జాతరను తలపించింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టారు. బస్సు యాత్ర నగరంలోకి ప్రవేశించడంతో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు. పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నది కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే నీ ఎజెండా. తాడేపల్లి జంక్షన్ లో సీఎం వైఎస్ జగన్ యాత్రకు ఆయన సతీమణి వైఎస్ భారతి సంఘీభావం తెలిపారు. బస్సు యాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి వైఎస్ భారతి అభివాదం చేశారు. ప్రతిగా బస్సులో నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి అభివాదం చేశారు. ప్రజలు అభిమానుల మధ్య నుంచే సీఎంకి వైఎస్ భారతి అభివాదం చేయటం కొసమెరుపు. రాజకీయంగా మంగళగిరిలో చేనేతలు ఎక్కువ, అందుకే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడినా ఇక్కడ చేనేత మహిళలకు టికెట్ ఇచ్చాను అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేతన్న నేస్తం పథకం కింద 970 కోట్లు చేనేత కార్మికులకు అందించామన్నారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల మత రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగిందన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఏపీ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని హెచ్చరించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ 6, 7 అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలన్న ఆయన బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో బీసీకి టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు ఫ్యామిలీయే పోటీ చేస్తోందని మండిపడ్డారు. ఇక చేనేత రంగాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ, అక్కడ కూడా బీసీలకు టికెట్ ఇవ్వరు, కానీ తమ పార్టీ 100 స్థానాల్లో బడుగు బలహీన వర్గాలకు టికెట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతి పేదవాడి గుండెలో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదని వ్యాఖ్యానించారు. మంగళగిరి వైసీపీ అభ్యర్థి గురించి మాట్లాడుతూ చంద్రబాబు కొడుకు దగ్గర ఉన్నంత డబ్బు లావణ్య దగ్గర లేదు.
వాళ్ళ ఓటుకు 4,000 కూడా ఇస్తారన్నారు. ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది మంగళగిరి అయినా అంతే, అది కుప్పమైనా అంతే. కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ, కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెడితే ఎలక్షన్లు చేస్తూ ఉన్నాడు. తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా బహుశా చేసి ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 స్థానాలు ఉంటే అందులో ఏకంగా 50% అంటే 100 సీట్లు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా వీళ్ళకే ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 1000 మంది జగన్లు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ఏపీలో పలు గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. అభివృద్ధిపై వైసీపీ సర్పంచులు ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. 13,000 కోట్ల పంచాయతీ నిధులను సీఎం జగన్ దారి మళ్లించారని మండిపడ్డారు. జగన్ దోపిడీతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని చెప్పారు. టీడీపీ హయాంలో 1,000 కోట్లతో నిర్మించిన భవనాలకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని ఎద్దేవా చేశారు. జగన్ చర్యలతో సర్పంచులు లబోదిబోమంటున్నారన్నారు. గ్రామాల్లో మహిళల ఆత్మగౌరవాన్ని జగన్ దెబ్బతీశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన రోడ్లకు జగన్ ప్రభుత్వం డ్రైన్లు కూడా నిర్మించలేదని మండిపడ్డారు. జగన్ పదే పదే మీ బిడ్డ అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారే కానీ అభివృద్ధిని మాత్రం పట్టించుకోరని విరుచుకుపడ్డారు. జగన్ ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ అని ఎద్దేవా చేశారు. జగన్ ఏపీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిల్లి మాణిక్యాలరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, దేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి, అంతేకాదు ఇంకో పక్క మీరు చూస్తే అన్ని మసీదుల నుంచి, అన్ని చర్చల నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. అందుకే ఇలాంటి జగన్ మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు 100 మంది కాదు 1000 మంది వచ్చినా అమరావతి ఒక్క ఇంటిక పీక లేరని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 1 ఇంచు కూడా కదిలించలేరు. దీని ముహూర్త బలం అది, దీని స్థాన బలం ఇది. ఈ సందర్భంగా మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమరావతి జేఏసీ బ్రహ్మాండంగా పోరాడారు. 3000 కేసులు, ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించారో చూశా. అడుగడుగున అవమానాలు, పోలీసుల హింస, మీరు పడిన బాధలు నాకు ఇప్పుడు కూడా అర్థమైనాయి. కొంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టారు, జైల్లో పెట్టారు. మీరు ఇక్కడి నుంచి రాజధాని నుంచి దేవస్థానం అని, న్యాయస్థానం టు దేవస్థానం ర్యాలీ పెడితే మా ఆడబిడ్డలు భోంచేయనీయకుండా రోడ్డు మీద మట్టిలో కూర్చొని మీరు భోంచేసి మీ దీక్ష విరమించకుండా ముందుకు పోయారంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో ఈ ఉద్యమకారులైనటువంటి వీర నారీమణుల మీ యొక్క చరిత్ర
తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిస్వార్థంగా పనిచేస్తున్న జగన్ను ఇబ్బంది పెట్టాలని షర్మిల, సునీత చూస్తున్నారని మేనత్త వైఎస్ విమలమ్మ పేర్కొన్నారు. వాళ్లు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా అవినాష్ తిరిగి ఒక్క మాట కూడా అనలేదని తెలిపారు. షర్మిల, సునీతలకు దైవంపై విశ్వాసం పోయిందని అన్నారు. వైఎస్ షర్మిల, సునీతారెడ్డిలపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు సీఎం జగన్మోహన్ రెడ్డి మేనత్త వైఎస్ విమలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల, సునీత అన్యాయంగా మాట్లాడుతున్నారు, వైఎస్ కుటుంబం పరువును రోడ్డు మీదకు తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కూడా ఆ ఇంటి ఆడపడుచుగా ఇప్పుడు మాట్లాడుతున్నా. అవినాష్ రెడ్డి హత్య చేస్తుంటే షర్మిల, సునీతలు చూశారా అంటూ విమలమ్మ ప్రశ్నించారు. వైఎస్ వివేకాన్ని చంపిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. మా ఇంట్లో వాళ్ళిద్దరూ ఇలా తయారయ్యారని బాధగా ఉంది. ఏం సంబంధం లేని జగన్మోహన్ రెడ్డిని కూడా దీంట్లోకి తీసుకొస్తున్నారంటూ విమలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీత వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు నోరు మూసుకోండి. వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ మీకు మద్దతు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి అంటూ విమలమ్మ సూచించారు. పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది. రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ని దినమంతా హత్య చేసినాడని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు, కోర్టులు ఎందుకండి? ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా, మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చంపిన వాళ్ళు మేము బయట తిరుగుతున్నారు, అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. కానీ ఏ పాపం చేయని మా భాస్కర్ అన్నేమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు. అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు. ఇదేం న్యాయం అండి? వింటున్న మీరన్నా చెప్పండి. మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది. జగనన్నను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంది. సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము? ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం, మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి. కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి ఇక్కడ. విమలమ్మ తమకు మేనత్తే అని, అయితే ఆధారాలు లేకుండా తామేమీ మాట్లాడటం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయటం కాదని, స్వయంగా సీబీఐ చూపించిన ఆధారాలు మాత్రమే తాము ఎత్తి చూపిస్తున్నామన్నారు. హంతకులు చట్టసభల్లోకి వెళ్లకూడదు అనేదే తమ ఉద్దేశమన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కడప రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వివేక హత్యను కారణంగా చూపుతూ సోదరుడు అవినాష్ రెడ్డిపై ఎంపీగా పోటీకి దిగిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై ఇవాళ వైఎస్ సోదరి విమలమ్మ విమర్శలు ఎక్కుపెట్టారు. షర్మిలతో పాటు సునీత నోరు మూసుకోవాలంటూ విమలమ్మ చేసిన సూచన చర్చానీయాంశమైంది. వైఎస్ కుటుంబం పరువు తీస్తున్నారంటూ విమలమ్మ చేసిన కామెంట్స్పై షర్మిల ఘాటుగా స్పందించారు. విమలమ్మ తమకు మేనత్తే అని, అయితే ఆధారాలు లేకుండా తామేమీ మాట్లాడటం లేదని షర్మిల తెలిపారు. వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదని, స్వయంగా సీబీఐ చూపించిన ఆధారాలు మాత్రమే తాము ఎత్తి చూపిస్తున్నామన్నారు. ఆధారాలు ఉండబట్టే తమకు తెలిసిందన్నారు. అందుకే తాము మాట్లాడుతున్నామన్నారు. ఈ హత్య రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నామన్నారు. హంతకులు చట్టసభల్లో వెళ్లొద్దని పోరాటం చేస్తున్నామన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్ళీ అన్యాయం జరగకూడదు, మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడడం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది.
ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కుల సమాజాన్ని, బీసీలను న్యూనతాభావంతో చంద్రబాబు మాట్లాడారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు. తాను అన్న మాటలను మర్చిపోయి ప్రజల దగ్గరికి వచ్చి ఇప్పుడు సూక్తులు చెబుతున్నాడు. తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రిని చేయాలి, ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు అని ఆయన ఆరోపించారు. మాటలు చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా అంటూ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా అంటూ అడిగారు. 50% రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు అని వేణుగోపాలకృష్ణ క్వశ్చన్ చేశారు. చంద్రబాబు బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు, ఇదో పెద్ద అబద్ధమని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు. 5 ఏళ్ల నీ పరిపాలనా కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పింఛన్లను పెంచితే దానిపై అక్కసు చూపిస్తావా అంటూ మండిపడ్డారు. మీ పార్టీ ఏనాడైనా బీసీలకు రాజ్యసభ స్థానాలు కేటాయించావా అన్నారు. ఇవాళ సీఎం జగన్ 4 బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. సోషల్ ఇంజనీరింగ్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా 1 సీటు సెట్టి బలిజలకు కేటాయించలేకపోయాడు. 2 సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకుంటున్నావు. కులాల మధ్య గొడవలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం నీ ఆలోచన అని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ సగానికి సగం తగ్గించి బీసీలకు ఉన్నత విద్యకు దూరం చేయాలనుకున్నావు. చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. విమర్శించడానికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగినప్పుడు కనిపించిన దాన్ని విమర్శిస్తూ ఉంటాడు. విమర్శించడానికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగుతుంటే కనిపించినటువంటి ఏదో బట్ట కాల్చి ముఖం మీద వేసినట్టు గాంజాయి అంటాడు, బ్లేడ్ అంటాడు, డ్రగ్స్ అంటాడు. ఇది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉంది. ఎక్కడైనా అటువంటి పొరపాటు జరిగితే తక్షణం కేసులు వచ్చాయి. నేరం జరిగినప్పుడు దాన్ని నిరోధించేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి కేసులు ఉన్నాయి. తన టైంలో ఇంతే గంజాయి పండింది. తన సాక్షాత్ 2 మంత్రులు ఆ రోజు ఎవరు అయ్యన్న పాత్రుడి మీద గంటా కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గంటా శ్రీనివాస్ కామెంట్ చేశాడు, ఆ రోజు నువ్వు మూసుకున్నావా? మొన్న చెప్తున్నాడు, ఎక్కడ చూశాను నేను, ఇసుక దోపిడీ కోసం మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ 4,000 కోట్ల రూపాయలు ఇసుక ఆదాయం వచ్చింది ఈ రాష్ట్రానికి. ఓ ఏజెన్సీ తీసుకుంది, దానిలో దోపిడీ జరిగిందంటాడు. ఇవాళ ఇంకా దారుణంగా మాట్లాడాడు. అంటే విమర్శలు చాలా చీప్ స్థాయికి దిగజారిపోయాడు. విమర్శల్లో చాలా చీప్. అంటే సంక్షేమం గురించి అడగలేడు. సీఎం జగన్ ఏపీకి పట్టిన శని అని తెలుగుదేశం సీనియర్ నేత పిల్లి మాణిక్యాలరావు అన్నారు. జగన్ దోపిడీతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని తెలిపారు. టీడీపీ హయాంలో 1000 కోట్లు నిర్మించిన భవనాలకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని ఎద్దేవా చేశారు. జగన్ చర్యలతో సర్పంచులు లబోదిబోమంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రంగాల్లో కూడా అధమస్థానంలోకి వెళ్ళటానికి, సర్వనాశనం అవటానికి కారణం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక పాట మొదలుపెట్టాడు, నేను మీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డనని. ఇది యాస కోసం, ప్రాస కోసం, ప్రజల్ని మోసం చేయటం కోసం పనికొస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఒక క్యాన్సర్ గడ్డ లాంటివాడు. క్యాన్సర్ గడ్డ కూడా అంటూ ఉంటుంది, నీ గుండెల్లో ఉన్నాను, నీ కడుపులో ఉన్నాను, నీ ఛాతీలో ఉన్నాను, నీ చేతి మీద ఉన్నానని. క్యాన్సర్ గడ్డ చేతికున్నా, ఛాతీలో ఉన్నా, పొట్టలో ఉన్నా
అది ఆ మనిషికి ప్రమాదమే కానీ అది ఏమాత్రం బలం కాదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డే కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని బాగు చేసిన బిడ్డ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నిటినీ దోచుకున్నాడు. 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తామంతా సిద్ధం పేరిట ఇడుపులపై నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర 14వ రోజున విజయవాడలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సాదర స్వాగతం పలికారు. 27వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కొండాయగుంట మల్లేశ్వరి బలరాంతో పాటు పార్టీ శ్రేణులు వైసీపీ జెండాలు చేబూని జై జగన్ అంటూ నినదిస్తూ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసిఫ్ గడప గడప కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని మనమ్మ సారథ్యంలో మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో ఢిల్లీ, హైదరాబాద్ నుండి పొలిటికల్ టూరిస్టులు వస్తారని, ఓడిపోగానే మూటాముళ్ళి సర్దుకొని వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు. వీళ్ళు పశ్చిమ నియోజకవర్గం గురించి మాట్లాడే పెద్దలు ఏ డివిజన్లో ఏ సందు ఏ ఓటరు ఎక్కడున్నాడో కూడా తెలియదని, వీళ్ళు నియోజకవర్గ అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి అని సవాలు విసిరారు. తాను స్థానికుడినని, ప్రజా సమస్యలపై నియోజకవర్గంపై అవగాహన ఉన్న నాయకుడన్నారు. పశ్చిమమును సింగపూర్ చేస్తానంటున్న సుజనా చౌదరి తమతో సమానంగా కొండలు ఎక్కగలరా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడిగా 3 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడకి ఏం చేశారో సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ గారైన మణమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క స్థానిక నాయకులు శరత్ గారు, అలాగే మన సంగీత్ బాబు గారు, అలాగే స్థానిక నాయకులు అందరితో కలిసి ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని మేము వెళ్ళడం జరిగింది. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా మంచి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మరి అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి చోట వెళ్ళిన చోటల్లా మాకు మంచి స్పందన వస్తుంది. మళ్ళీ జగనన్నకే మేము సీఎం చేసుకుంటాం, మళ్ళీ జగనన్నే రావాలని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు కూడా మేము 4 నెలల నుంచి పర్యటిస్తున్నాం. ప్రతి చోట కూడా మంచి స్పందన లభిస్తుంది. జగనన్నని తలుచుకునే వారు లేరు. మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మాకు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు జగనన్న. మేము జగనన్నకే తోడుగా ఉంటాం. ఎవరు ఎంతమంది టూరిస్టులు వచ్చినా వస్తారు, పోతుంటారు. ఇంతకుముందు కూడా ఎంతోమంది బడాబాబులు వచ్చారు, ఇక్కడ వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అండగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు జగనన్న బస్సు యాత్ర ఈరోజు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30కి మన ఎన్టీఆర్ జిల్లాలో బస్సు యాత్ర మొదలవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క బస్సు యాత్రని విజయవంతం చేసే విధంగా మనందరం తోడుగా ఉండి జగనన్నకి మద్దతు తెలపాలి. అలాగే చంద్రబాబు నాయుడు వేదాలు వెల్లించినట్టు ఏదో రైతుల గురించి మాట్లాడుతున్నారు, దయ్యాలు వేదాలు వెల్లించినట్టు. వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఈ డివిజన్ అన్నది భారీ మెజారిటీ అన్నది ప్రతిసారి ఇవ్వటం అన్నది మాకు ఈ డివిజన్ నుంచి పశ్చిమ నియోజకవర్గం మొదలవడం అన్నది జరుగుతుంది. కాబట్టి మంచి శుభ పరిణామం మాకు ఇక్కడి నుంచి రావటం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఈ డివిజన్ మొత్తం వన్ సైడ్ అంతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం అన్నది జరుగుతుంది. అలాగే షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా 3వ పశ్చిమ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ దిశగా మేము ప్రయాణించడం అన్నది జరుగుతుంది. అలాగే ఎంపీ గారు కేసినేని నాని గారు కూడా ఎన్నో అభివృద్ధి పనులు విజయవాడ నగరానికి చేయటం, కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో ఫైట్ చేసి 800 కోట్ల వరకు విజయవాడ నగరానికి తీసుకొచ్చి కృష్ణా జిల్లాకు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు తీసుకొచ్చి ఆయన ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఘాటు విమర్శలు చేశారు. కూటమి అభ్యర్థి పశ్చిమంను సింగపూర్ చేస్తానంటున్నారని, మొదట ఈ ప్రాంతం గురించి, ప్రాంత సమస్యల గురించి అవగాహన తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. జగనన్న రాకతో సెంట్రల్ నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనబడింది. ఎందుకంటే దాదాపుగా ఎప్పుడు వస్తారా అని చెప్పి చూసే వ్యక్తి గురించి ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పలేనంత ఆనందం. అలాగే మన సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, కేసినేని నాని గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, వీళ్ళందరూ కూడా
చాలా చక్కగా ల్యాబింగ్ చేయడంలో కానీ, అలాగే ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో, ఏదైతే ఏ కుటుంబానికి మంచి జరిగిందో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మాకు జగనన్న అంటే చాలా ఇష్టం, జగనన్న కోసం మేము ఏదైనా చేస్తాం అనే వాళ్ళు సొంతంగా స్వయం కృషితో వచ్చిన వీళ్ళంతా దాదాపుగా ప్రతి ఒక్క డివిజన్ నుండి దాదాపు 1000-2000 మంది కదిలి రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజున జగన్ గారి ఫాలోయింగ్ కానీ, జగన్ గారి గురించి జనాభా పెట్టుకున్న నమ్మకాన్ని కానీ పెట్టి ఈ జనాభా చూస్తేనే మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఆయన భరోసా ఇచ్చాడో, ఏదైతే ఇంట్లో ఎవరింట్లో వాళ్ళకి మంచి జరిగిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు అడగండి, మంచి జరిగితేనే ఓటు అడగండి అనే ఆయన ఎంత భరోసా ఇచ్చాడో ఈ ప్రజలను చూస్తుంటేనే మాకు అంత నమ్మకం కలుగుతుంది. ఆయన ఏదైతే అనుకున్నాడో 175కి 175 అనేది 100% జరుగుద్దని చెప్పి ఆయన భావం కలుగుతుంది. కామ్రేడ్ గుర్రం వెంకట నరసయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు గుర్రం ఏడుకొండల ఆధ్వర్యంలో గాంధీనగర్ ఐనాక్స్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా గాంధీనగర్ ప్రజల దాహార్తిని తీర్చడానికి గత 10 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం ఉదావాహమని సిపిఐ నేత నక్కా వీరభద్రరావు పేర్కొన్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కూడా నగరంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. కామ్రేడ్ గుర్రం వెంకట నరసయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు గుర్రం ఏడుకొండలు ఆధ్వర్యంలో గాంధీనగర్ ఐనాక్స్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సిపిఐ నేత నక్క వీరభద్రరావు, గుర్రం వెంకట నరసయ్య తనయులు గుర్రం ఏడుకొండలు మనవడు జమలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్క వీరభద్రరావు, జలసూత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గాంధీనగర్ ప్రజల దాహార్తి తీర్చడానికి గత 10 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు కూడా మినరల్ వాటర్ ఇస్తున్నారని చెప్పారు. ఎండల దృష్ట్యా నగరపాలక సంస్థ అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కామ్రేడ్ గుర్రం వెంకట నరసయ్య కుటుంబ స్ఫూర్తితో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలను కోరారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు కండువాలు పంపిణీ చేయడంతో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. కీర్తిశేషులు కామ్రేడ్ గుర్రం వెంకట నరసయ్య గారి స్మారక చలివేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వారి కుమారులైన గుర్రం ఏడుకొండల గారు, అలానే వాళ్ళ మనవడైన గుర్రం జమలయ్య చిన్ని గారు వారి యొక్క ప్రోద్బలంతో ఇక్కడికి పేదలకు, వృద్ధులకు, అలానే మహిళలకు ఎంతోమంది ఇక్కడ మార్కెట్కి వస్తే వారికి ఒక మంచి వాటర్ అంటే మంచినీళ్ళు ఇవ్వాలని సదుపాయంతో ఈ యొక్క సేవా సంస్థగా వాళ్ళు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగం ఏమిటంటే ప్రతి చోట పెడతారు, అది ఉదయం పెడతారు, ఏదో గంట సేపు చేస్తారు, తీసేస్తారు. వీళ్ళు అలా కాదు, 3 నెలలు కంటిన్యూగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 వరకు కూడా మినరల్ వాటర్ ఇస్తారు. అది కూడా ట్రెడిషనల్గా కాదని మీరు చూసే ఉంటారు, కుండలు పెట్టి దాని మీద ఒక టవల్ కప్పి ఒక మంచి వాటర్ ఇవ్వాలనే సదుపాయంతో ఆ విధంగా వారు చేస్తున్నందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలపాలి. అలానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా చాలా చోట్ల జనాలకి, ప్రజలకి మంచినీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలానే రాబోయే కాలం ఇంకా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ చెబుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ప్రతి కూడల్లో వీరు చేసినట్టే అందరూ కూడా సేవాపదంలో ఉండి చలివేంద్రాలు పెట్టాల్సిందిగా, అలానే మరొక్కసారి గుర్రం వెంకట నరసయ్య గారికి జోహార్లు తెలుపుకుంటూ వారి కుమారులకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటాను. మన ఓర్వా సెంటర్లో గుర్రం వెంకట నరసయ్య జ్ఞాపకార్థంగా గత 10 సంవత్సరాలుగా వాళ్ళ కొడుకైనటువంటి గుర్రం ఏడుకొండ గారు, వాళ్ళ మనవడు గుర్రం జమలయ్య గారు ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు నిర్వాహకంగా వేసవి కాలంలో మంచినీళ్ళు పోస్తూ అందరికీ టవల్స్ కార్మికులకి, సిపిఐ కార్మికులకి, ఆటో కార్మికులకి అందరికీ కూడా టవల్స్ పంచుతూ గత 10 సంవత్సరాలు సేవలు అందిస్తున్నారు. ఇంత మంచి పని చేస్తున్న వీళ్ళకి మనం ఎప్పుడు జీవితం రుణపడి ఉంటారు. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేసి నైట్ 8 వరకు కూడా నిర్విఘ్నంగా వాటర్ పోస్తూనే ఉంటారు. అది మినరల్ వాటర్ పోస్తున్నారు. వీళ్ళకి ఈ రకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటారు. సమాజంలో వివిధ వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసం చేస్తున్న ఆరాధనతో సమానమైన సంతృప్తి, లక్షలాది మందికి అన్నప్రసాదం అందిస్తున్న స్వామివారి నిత్య అన్నదాన పథకానికి కూరగాయలు అందించడం ద్వారా లభిస్తుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు అన్నారు. ఇప్పటికీ 5 సార్లు టీటీడీకి ఉచితంగా 50 టన్నుల కూరగాయలను పంపిణీ చేశామని తెలియజేశారు.
టీడీపీ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి కూరగాయల అందజేత కార్యక్రమంలో ఆయన శనివారం పాఠశాల డైరెక్టర్ సునందతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు ప్రతిరోజు తిరుమలకు తరలి వస్తారన్నారు. భక్తులు స్వామివారి ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే భక్తుల కోసం పంపినట్టుగా భావించే స్థలంలో ఆహారం స్వీకరించేందుకు ప్రతి భక్తుడు ఇష్టపడతారన్నారు. విద్యారంగంలో ఎంతో మంది బలహీన వర్గాల చిన్నారులకు తమ శక్తి మేరకు సేవలు అందిస్తున్నామన్నారు. విద్యారంగంలో పాటు ధార్మిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ఆ దేవదేవుడు ఇచ్చిన అనుగ్రహమే కారణమన్నారు. కలియుగ దైవం దీవెనలతో విద్యారంగం అభివృద్ధి చెందాలని కోరుకున్నామన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో డైరెక్టర్గా ఉన్నాను. నరేంద్ర బాబు గారు 2016 నుంచి ఇది 5వసారి పంపించడం. ఆయన ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉన్నారు. కరోనా మూలన అప్పుడు పంపించడం కుదరలేదు. చాలా సంతోషంగా ఉంది. అన్నదానం పర్పస్ మా స్కూల్ తరఫున వెంకటేశ్వర ఆశీస్సులు మాకు బాగా ఉండాలని, స్కూల్ దినదాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. 5వసారి అండి. కార్యక్రమం నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ దివంగత ధార్మికవేత్త మండవ కుటుంబరావు 2004లో ప్రారంభించిన ఈ మహోజ్వల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. మరణాంతరం ఎంతో మంది సేవా తత్పరుల దాతృత్వంతో నిర్విఘ్నంగా ప్రతి మాసం 20 టన్నుల కూరగాయలు ఉచితంగా తిరుమలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం చేసే సేవలో ఆహారం పంపిణీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఇటువంటి సేవలు అందించేందుకు ఆర్థిక శక్తితో పాటు భగవంతుని అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఎంతో మంది దాతలు తనతో కలిసి రావడం భగవంతుని అనుగ్రహమేనన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని, అటువంటి సేవలో తమలాంటి స్వామివారి భక్తులు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారికి ధన్యవాదాలు తెలిపారు. గోవింద, అన్ని దానంలో కన్నా అన్నదానం చాలా మిన్న. అలాంటి అన్నదానం తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అప్పుడు రామారావు గారు, మన ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎంతో ముందు ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానంలో బలుగు బలహీన వర్గాలు ఎంతోమంది వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒక చిన్న కుటుంబం అక్కడ కొండపైకి వెళ్ళి హోటల్లో భోజనాలు చాలా ఖర్చు అవుతుందని చెప్పి ఆ రోజు రామారావు గారు స్థాపించినటువంటి అన్నదానం 100 నుంచి 1000 నుంచి ఈరోజు లక్షల వరకు జరుగుతుంది. అలాగే మన కృష్ణా జిల్లా మండవ కుటుంబరావు గారు 2006లో స్థాపించడం, ఈ కూరగాయలు పంపించడం ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 40,000 టన్నుల కూరగాయలు పంపించడం జరిగింది. అలాగే మన విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత నరేంద్ర గారు, అలాగే మేడం గారు సునంద మేడం గారు 2016 నుంచి ఈ రోజుకి 5 బళ్ళు ఇవ్వడం జరిగింది. కరోనా కారణంగా 3 సంవత్సరాలు ఇవ్వలేకపోయారు. కరోనా ద్వారా అక్కడ కూడా అన్నదానం జరగలేదు కాబట్టి మనందరూ ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇవ్వకపోవడం జరిగింది. అలాగే డాక్టర్ మరి సారు అన్ని దానిలకు అన్నదానం ఎంతో మిందని చెప్పి అక్కడ తిరుమల జరిగే అన్నదాన కూరగాయలు 10 టన్నులు విలువ చేసే కూరగాయలు ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 1,20,000 విలువ చేసే కూరగాయలు పంపించడం జరుగుతుంది. ఇలాగే ఢిల్లీ పబ్లిక్స్ కూడా ఇంకా మున్ముందు ఆ సార్కి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని. ఈ బృహత్ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పరిమి పవన్ చంద్, డైరెక్టర్లు వల్లూరు పూర్ణచంద్, వినూత్న, కడియాల ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్, ప్రిన్సిపల్ ఎమోస్ భువనేశ్వర్ తదితరులతో సహా పలువురు ధార్మిక విద్యారంగ ప్రముఖులు పాల్గొన్నారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ విజయవంతంగా పూర్తి చేశారు. 18 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల పొడవుతో తలపై ఉన్న ఈ ట్యూమర్ను 4 గంటల పాటు శ్రమించి తొలగించారు. దేశంలోనే ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదుగా జరుగుతాయని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సను ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర వైద్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ, గుడివాడకు చెందిన మోహన్ రావు తన తల భాగంలో బరువైన గడ్డతో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగిందని అన్నారు. కణితి రోజురోజుకు పెరుగుతూ పేషెంట్ తీవ్ర ఇబ్బందికి గురయ్యేవాడని తెలిపారు. 18 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల పొడవుతో ఉన్న ఈ ట్యూమర్ మరింత పెరిగిపోతుందని, ట్యూమర్ వల్ల మెదడుపై దుష్ప్రభావం ఏర్పడి ప్రాణాపాయం సంభవించవచ్చునని గుర్తించి దాదాపు 4 గంటల పాటు శ్రమించి పుర్రె భాగాన్ని ఆపరేషన్ ద్వారా ఓపెన్ చేసి అతి భారీ కణతిని విజయవంతంగా తొలగించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ అనంతరం రోగి వేగంగా కోలుకున్నాడని అన్నారు. తొలగించిన కణితిలోని భాగాన్ని బయాప్సీ పరీక్షకు పంపగా క్యాన్సర్ కణితి కాదని తేలడం మరింత ఆనందదాయకం అని తెలిపారు.
శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న పేషెంట్ మోహన్ రావు ఈ సమావేశంలో మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్యను శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించిన డాక్టర్ పువ్వాడ రామకృష్ణకు తనకు పునర్జన్మను ప్రసాదించారని అన్నారు. ట్యూమర్ భారీగా పెరిగిపోవడంతో ఇక జీవించడం కష్టమేమోనని భావించిన తరుణంలో వరుణ్ వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని హర్షం వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలంగా మన విజయవాడ ప్రజానికానికి అత్యాధునిక అడ్వాన్స్డ్ న్యూరో కేర్ మన వరుణ్ కార్డియాక్ సైన్సెస్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ గారి ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీ ట్రామా కేర్తో పాటు హెడ్ మరియు స్పైన్ సర్జరీస్, అడ్వాన్స్ సర్జరీస్ మన డైరెక్టర్ ఆఫ్ న్యూరో సైన్సెస్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో గత 10 రోజుల క్రితం చాలా రేర్ ట్యూమర్ అయినటువంటి ఇన్ఫెక్టెడ్ న్యూరోఫైబ్రోమా, చాలా పెద్ద ట్యూమర్ని మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో టీమ్ ఆఫ్ డాక్టర్స్ దీన్ని ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అటువంటి ట్యూమర్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ హాంకాంగ్లో ఫస్ట్ టైం రిపోర్ట్ చేశారు. దట్ మచ్ లార్జ్ ఇన్ఫెక్టెడ్ న్యూరోఫైబ్రోమా. సో ఇటువంటి పెద్ద ట్యూమర్ని మీ అందరూ చూస్తూ ఉన్నారు. మన ఆ పేషెంట్ హెడ్ సైజులో ఉందండి, చాలా పెద్దది. సో అటువంటి ట్యూమర్ని విజయవంతంగా 10 రోజుల క్రితం కంటిని తొలగించడం జరిగింది. పేషెంట్ ఆల్సో డూయింగ్ గుడ్. సో ఆ సందర్భంగా మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ న్యూరో సైన్సెస్ డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో సార్ విల్ ఫాలో ద ప్రొసీజర్. పేషెంట్ మోహన్ రావు 40 years, 40 ఏళ్ళ ఏజ్, తల గట్టుతో బాధపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి అది ఉంది, బట్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇనీషియల్గా టోపీ లాంటిది పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు, బట్ చాలా పెద్ద సైజు వచ్చింది. ఇది టోటల్గా ఎక్సర్సైజ్ చేసినాం, టోటల్గా తీసేసినాం. కాకపోతే లక్కీగా అది క్యాన్సర్ కాదని వచ్చింది రిపోర్టు, విత్ పస్ ఫార్మేషన్ కూడా ఉంది. మేబీ ఇండియాలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్, మేబీ ఫస్ట్ టైం అవ్వచ్చు. ప్రస్తుతానికి పేషెంట్ నార్మల్గా ఉన్నారు. అండ్ మన టీం అందరికీ నా అభినందనలు. సర్జరీ మొత్తం 4 hours పట్టింది, 4 గంటలు పట్టింది. పేషెంట్ 5 days తర్వాత డిశ్చార్జ్ అయిపోయినాడు. ఇవాళ కూడా వచ్చినారు చెకప్. పేషెంట్ కండిషన్ ఇది నార్మల్ నౌ అండ్ తను రెగ్యులర్ వర్క్కి వెళ్ళిపోతుంది. కాకరపర్తి భావనారాయణ కళాశాల యూజీసీ అనుబంధ సంస్థ నాక్ నుంచి A++ గ్రేడ్ను సాధించిందని ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, ఆ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు తెలిపారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు తదితర అన్ని అంశాలను పరిశీలించి నాక్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 6,000 మంది విద్యార్థులు రాష్ట్రంలో అతిపెద్ద కళాశాలలో ఒకటిగా కాకరపర్తి భావనారాయణ కళాశాల ఘనతకెక్కిందని ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, ఆ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూలికుంట్ల శ్రీనివాసులు అన్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు, బోధన పద్ధతులు తదితర అన్ని అంశాలను పరిశీలించి తగిన గ్రేడింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ పనిచేస్తోందన్నారు. ఈ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనుబంధంగా కొనసాగుతుందన్నారు. ఉన్నత విద్యా సంస్థల పనితీరును ఈ సంస్థ పరిశీలన, అధ్యయనం చేసి తగిన గుర్తింపును అందిస్తుందన్నారు. నాక్ సంస్థ నియమించిన బృందం ఫిబ్రవరి మాసంలో 2 రోజుల పాటు తమ కళాశాలకు విచ్చేసి పరిశీలన చేసి వెళ్ళిందన్నారు. ఆ క్రమంలో నాక్ అందించే అత్యుత్తమ గ్రేడ్ A++ను తమ కళాశాలకు ప్రకటించిందన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల, కేబిఎన్ కళాశాల విద్యారంగంలో గత 59 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కూడా అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటూ విద్యా వ్యాప్తికి ఎనలేని సేవ విజయవాడ నగరంలో అందిస్తూ ఉంది. పరంగా A++ అనేది హయ్యెస్ట్ గ్రేడ్, ఇండియా మొత్తంలో హయ్యెస్ట్ గ్రేడ్ అనేది మరి అతి కొద్ది కళాశాలలకు మాత్రమే. ఒక 500 నుంచి 1000 కళాశాలలు ఇన్స్పెక్ట్ చేస్తే ఒక కళాశాలకు మాత్రమే సుమారుగా A++ అనేది ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అత్యున్నత విద్యా ప్రమాణాలు ఉన్నటువంటి కాలేజీకే మరి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా మరి అటానమస్ కాలేజీ అంటే అటానమస్ కాలేజీని యూనివర్సిటీ స్థాయిలో అంచనా వేసి ఫెసిలిటీల పరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ అన్ని అంచనాలు వేయటం జరుగుతుంది. ఇన్ని వెయిటేజీలన్నీ కూడా తీసుకున్న తర్వాత మరి 1000 మార్కులకి వచ్చేసి దాదాపుగా
మా దగ్గర 887 మార్కులు, అంటే 4కి 3.53 స్కేల్తో A++ గ్రేడ్ అనేది తెచ్చుకోవటం. మరి విజయవాడ నగరంలో కృష్ణా యూనివర్సిటీ ఏరియాలో ఇది 2వ కాలేజీ. కృష్ణా జిల్లాలో మొత్తం 180 కాలేజీలు కృష్ణా యూనివర్సిటీ ఏరియాలో ఉన్నట్లయితే 2 కాలేజీలు కేబిఎన్తో కలిపి 2 కాలేజీలకి మాత్రమే A++ గ్రేడ్ అనేది రావటం జరిగింది. మరి దీనికి మేనేజ్మెంట్ పరంగా, స్టాఫ్ పరంగా, విద్యార్థుల పరంగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఈ అన్ని కారణాలతో కూడా అన్ని విషయాల్లో కూడా కూలంకషంగా మరి పరిశీలించిన తర్వాతే ఈ న్యాక్ బృందం అనేది గ్రేడ్ని ఇవ్వటం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ, దాదాపు 117 సంవత్సరాలుగా విజయవాడలో అభివృద్ధి నడుస్తున్నటువంటి ఎస్కేపీ ఇండియన్ స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ వచ్చినటువంటి కార్త్ భవన కళాశాల A++ గ్రేడ్ వచ్చినందుకు దానికి సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా ఈ అభినందన తెలుస్తుంది. వాళ్ళ వల్లే కూడా, వాళ్ళ సహకారం వల్లే, వాళ్ళ టీమ్ స్పిరిట్ వల్లే ఇవాళ కేబిఎన్ కాలేజీకి ఈ A++ గ్రేడ్ అనేటువంటిది సాధించడం జరిగింది. అదే కాకుండా దాదాపు ఈ ఎస్కేపీ దాంట్లో మాకు ఉన్నటువంటి స్పాన్సర్ చేసినటువంటి కార్త్ భవన కళాశాల, పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీ 2 కూడా A++ గ్రేడ్తో ఈ సంవత్సరం రావడం అనేది మా కమిటీకి ఈ స్టాఫ్ ఇచ్చినటువంటి గొప్ప వరంగా మేము భావిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా మేము ఇంకా పురోగతి సాధిస్తామని చెప్పని, దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రెగ్యులర్ సహకరించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఈ క్రెడిట్ దక్కుద్దని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 14వ రోజుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర, వారధి మీదుగా నగరంలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర, జనసంద్రమైన బెజవాడ. తాడేపల్లి జంక్షన్లో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం, సాధారణ జనంతో కలిసి సీఎం జగన్ కు సంఘీభావం తెలిపిన ఆయన సతీమణి వైఎస్ భారతి, బస్సులో నుంచి ప్రతిగా అభివాదం చేసిన జగన్మోహన్ రెడ్డి. చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి, చేనేత రంగాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శలు, బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో బీసీ టికెట్ ఇవ్వకుండా లోకేష్ కు ఇచ్చారంటూ చంద్రబాబుపై ధ్వజం. మేనత్త మేనకోడళ్ల మధ్య చిచ్చురేపిన వైఎస్ వివేక హత్య వివాదం, వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి విమలమ్మ, షర్మిల, సునీతలపై మాటల దాడి, కౌంటర్ అటాక్ ఇచ్చిన షర్మిల. బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ సుజనా చౌదరిపై ఘాటు విమర్శలు చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆసిఫ్, విజయవాడ పశ్చిమాన్ని సింగపూర్ చేయడం అటుంచి స్థానిక సమస్యలు తెలుసుకోవాలంటూ సుజనాపై ఆసిఫ్ సెటైర్లు. తాడికొండ ప్రజాగణం సభలో జగన్ కి చంద్రబాబు మాస్ వార్నింగ్, 1000 మంది జగన్లు వచ్చిన అమరావతిని అంగుళం కూడా కదల్చలేరంటూ సవాల్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.